శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచర్య రీత్యా తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తులారాశి వారికి పెద్ద గండం పొంచి ఉంది. ఈ గండం నుండి మీరు ఇలా తప్పించుకోండి. అయితే తులారాశి వారి గోచర ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే గనక, పొంచి ఉన్న ప్రమాదం ఏమిటి, ఆ ప్రమాదం నుండి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వారు బయటపడగలుగుతారు. అలాగే తులారాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందటానికి ఈ సమయంలో వారికి ఎటువంటి దేవతారాధన, ఎటువంటి పరిహారాలు మేలు చేస్తాయి, పూర్తి అంశాలను గురించి అన్నిటిని గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోకి చిన్న లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళితే తులారాశి వారు చాలా అలంకార ప్రియులు. ఎప్పుడూ కూడా తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధని చూపిస్తూ ఉంటారు. పై ఎత్తులు వేయడంలో ఎంతో నేర్పరులుగా ఉంటారు. మేధావులుగా గుర్తింపును కూడా పొందుతారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. తులారాశిలో జన్మించిన వారు ఎప్పుడు కూడా జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు. అయితే తులారాశి వారు ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తారు. మాట మీద నిలబడే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు. అయితే ఈ సమయంలో చూసుకున్నట్లయితే గనక వీరికి ఒక గండం అయితే పొంచి ఉంది. కానీ మిగిలిన అంశాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే వారికి పొంచి ఉన్న ప్రమాదం ఏమిటి, ఈ ప్రమాదం నుండి బయటపడడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునే ముందు మిగిలిన అంశాల్లో వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. వీరి యొక్క జీవితంలో మంచి చెడులు కలయికగా కనిపిస్తున్నాయి. అంటే కొన్ని మిశ్రమ ఫలితాలైతే వీరికి కనిపిస్తున్నాయి. ఒక విషయంలో అనుకూలత ఉంటే ఒక విషయంలో ప్రతికూలత అనేది కనిపిస్తుంది. ఉద్యోగ జీవితంలో ఉన్న సవాళ్లను కొన్నింటిని అధిగమిస్తారు. మరికొన్ని సవాళ్లు వీరికి ఎదురవుతూ ఉంటాయి. పై అధికారుల ప్రశంసలు కురిపిస్తారు. పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేస్తారు. కానీ తోటి ఉద్యోగస్తులతో చీటికి మాటికి గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా కొంత అనుకూలత, కొంత ప్రతికూలత అనేది ఉద్యోగస్తుల జీవితంలో కనిపిస్తుంది. ప్రమోషన్ కోసం, ఆర్థిక పెరుగుదల కోసం మాత్రం మీరు మరికొంత సమయం పాటు వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకు కూడా వినియోగదారులతో గొడవలు జరిగే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆర్థికంగా మాత్రం పురోగతి అనేది కనిపిస్తుంది. అంటే అమ్మకాలు పెరుగుదల అనేది విస్తరిస్తుంది. విదేశీయానం, విదేశాలకు వెళ్లడం వంటి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో అవకాశాలు దక్కబోతున్నాయి. విదేశాలకు వెళ్లటానికి మీకు ఉన్న అడ్డంకులు, ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా ఎవరి నుండి అయితే మీరు మద్దతును ఆశిస్తున్నారో వారి నుండి మద్దతు లభిస్తుంది. వీసా, పాస్పోర్ట్కు సంబంధించిన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఈ విదేశీ ప్రయాణం అనేది ఎటువంటి సమస్యలు, చిక్కులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. మరికొంతమంది అక్కడే స్థిరపడాలని ఆలోచన చేసేవారికి కూడా భవిష్యత్తులో అటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక తులారాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, అంటే ఉద్యోగస్తులు కావచ్చు, ఇప్పుడే మొదటిసారి ఉద్యోగాన్ని పొందాలని చూస్తున్న వారు కావచ్చు, చదువు పూర్తి చేసి ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారు కావచ్చు, ఉద్యోగం చేస్తూనే ఇంకా మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు కావచ్చు. ఈ సమయంలో మంచి అవకాశాలైతే దక్కుతాయి. మీరు ఊహించని విధంగా ప్యాకేజీ అనేది ఉంటుంది. అలాగే ఊహించిన విధంగా మీ యొక్క కార్యాలయంలో వాతావరణం ఉండబోతుంది. పొజిషన్ కూడా మీకు చాలా నచ్చుతుంది. ఈ విధంగా మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి మార్పు లభిస్తుంది. బదిలీ కోసం ఎదురు చూసేవారు మాత్రం మరికొంత సమయం పాటు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది.
ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో ఒక మంచి సంబంధం మీ ముందుకు రావడం, ఆ సంబంధం నిశ్చయం కావడం, అతి త్వరలో పెళ్లికి సంబంధించి డేట్ ఫిక్స్ చేసుకోవడం అనే అంశాలు కనిపిస్తున్నాయి. తులారాశి వారికి ఒక గండం అయితే ఖచ్చితంగా పొంచి ఉందనే చెప్పుకోవాలి. అలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ కుటుంబ సభ్యులను మీ యొక్క ఆవేశం, కోపం ద్వారంగా దూరం చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీరు గొడవల కారణంగా దూరం అవుతారు. మానసిక ప్రశాంతత లేకుండా పోతుంది. మీ యొక్క జీవితం అనేది ఒక నరకప్రాయంగా మారిపోతుంది. అది మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, ఎవరైనా సరే వారితో మాత్రం గొడవలు పడి వారిని దూరం చేసుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి గొడవలు జరిగే పరిస్థితి కనిపించినప్పుడు సమస్య తీవ్రత పెరగకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత మీపైనే ఖచ్చితంగా ఉంటుంది. సోమవారం రోజు శివాలయానికి వెళ్లి ఆ శివ భగవానుడికి దీపారాధన చేయండి. ఒక రావి ఆకును తీసుకుని వెళ్లి ఆ రావి ఆకు పైన ప్రమిదను పెట్టి శివ భగవానుడికి దీపాన్ని వెలిగించండి. మీకు వీలైనంతసేపు శివనామ స్మరణలో గడపండి. ఆ శివ భగవానుడికి మీ మనసులో ఉన్న సమస్యల గురించి చెప్పుకోండి. ప్రతిరోజు మీకు ఇష్టమైన దైవాన్ని పూజిస్తూ ఉండండి. అంతా శుభమే కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మర్చిపోకండి, ప్రతిరోజు దినఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.